ఓం శాంతి. ఈరోజు 11/9/2024. मीठे बच्चे, तुम बाप के पास आए हो अपने कैरेक्टर से सुधारने। तुम्हें अभी दैवी कैरेक्टर्स बनाने हैं. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు బాబా దగ్గరకు వచ్చారు తమ క్యారెక్టర్స్ సరిదిద్దుకోవటం కోసం. తమ నడవడిక గుణాలు, క్యారెక్టర్స్ అంటే నడవడికను గుణాలను సరిదిద్దుకోవటం కోసం బాబా దగ్గరకు వచ్చారు. మీరు ఇప్పుడు దైవీ క్యారెక్టర్స్ తయారు చేసుకోవాలి. ప్రశ్న: तुम बच्चों को आंखें बंद करके बैठने की मना क्यों की जाती है? పిల్లలు మీకు కళ్ళు మూసుకొని కూర్చోకూడదు అని ఎందుకు చెప్తారు? కళ్ళు మూసుకొని కూర్చోటాన్ని కోసం నిషేధించటం జరుగుతుంది ఎందుకు ఇక్కడ? उत्तर: क्योंकि नजर से निहाल करने वाला बाप तुम्हारे सम्मुख है. ఎందుకంటే దృష్టితో పరివర్తన చేసేటటువంటి బాబా మీ సమ్ముఖంగా ఉన్నారు ఇక్కడ. అగర్ ఆంకే బంద్ హోగి తో నిహాల్ कैसे होंगे? ఒకవేళ కళ్ళు మూసుకొని కూర్చుంటే పరివర్తన ఎలా అవుతారు? ఎందుకంటే దృష్టితో పరివర్తన చేసేటటువంటి బాబా మీ సమ్ముఖంగా ఉన్నారు. ఒకవేళ ఇక్కడ కళ్ళు మూసుకొని కూర్చుంటే పరివర్తన ఎలా అవుతారు? స్కూల్ మే ఆంకే బంద్ కర్కే నహీ బైఠతే. మామూలుగా స్కూల్లో ఎవరు కళ్ళు మూసుకొని కూర్చోరు కదా. ఆంకే బంద్ హోంగి తో సుస్తి ఆయేగి. ఒకవేళ కళ్ళు మూసుకొని కూర్చుంటే నిద్ర వస్తుంది. तुम बच्चे तो स्कूल में पढ़ाई पढ़ रहे हो, ये सोर्स ఆఫ్ ఇన్కమ్ है. పిల్లలు మీరైతే ఈ స్కూల్కి వచ్చి రోజు చదువుకుంటున్నారు. ఇది సంపాదనకి మూలమైన చదువు. लाखों पद्मों की कमाई हो रही, कमाई में सुस्ती उबासी नहीं आ सकती. ఇక్కడ కూర్చొని మురళి వినడం అంటే ఒక్కొక్క పాయింట్ ద్వారా లక్షల పద్మాల సంపాదన జరుగుతుంది. సంపాదనలో ఎప్పుడు కూడా బద్ధకము, ఆవలింతలు రావు. లక్షలు పద్మాలు సంపాదన అవుతుంది కదా. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों प्रति बाप समझाते हैं. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లల పట్ల బాబా చెప్తున్నారు. ये तो बच्चे जानते कि रूहानी बाप परम नाम से आकर हमको पढ़ा रहे. क्या पढ़ा रहे? ఇదైతే పిల్లలు తెలుసుకున్నారు కదా. ఆత్మిక తండ్రి శివ బాబా పరంధామను వచ్చి మనకు చదివిస్తున్నారు. ఏంటి చదివిస్తున్నారు? बाप के साथ आत्मा का योग लगाना सिखलाते हैं, जिसको యాద్ యాత్ర కహా జాతా హై. బాబాతో ఆత్మ యొక్క యోగం ఎలా జోడించుకోవాలి నేర్పిస్తున్నారు బాబా. దీన్నే స్మృతి యాత్ర అని చెప్తారు. यह भी बताया है बाप को याद करते करते मीठे रूहानी बच्चे तुम पवित्र बन अपने पवित्र शांति धाम में पहुंच जाएंगे. ఇది కూడా బాబా చెప్పారు. బాబాను జ్ఞాపకం చేస్తూ చేస్తూనే మధురమైన ఆత్మిక పిల్లలు మీరు పవిత్రంగా అయిపోయి తమ పవిత్ర శాంతిధామంలో చేరుకోగలరు. ఇతని సహజ సంజాన్ని ఎంత సహజంగా చెప్తున్నారు బాబా. ఇక్కడ చదివే ఇది స్మృతి యాత్ర. దీనివల్ల లాభం ఏంటి? పవిత్రమై పవిత్ర శాంతిధామంలోకి చేరుకోగలరు. अपने को आत्मा समझो और अपने प्रीतम बेहद के बाप को याद करो तो तुम्हारे जन्म जन्मांतर के पाप जो है वो भस्म होते जाएंगे. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ ప్రియతముడైన బేహద్ బాబాను శిబాబాను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి. ఇస్కో యోగ అగ్ని కహా జాతా హై. భస్మం చేసేదేంటి? అగ్ని. योग अग्नि अंटर देने. ये भारत का प्राचीन राजयोग है जो बाप हर 5000 वर्ष बाद आकर सिखलाते. దీన్ని భారతదేశ యొక్క ప్రాచీన రాజయోగం అని చెప్పారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత బాబాయే వచ్చి నేర్పిస్తున్నారు. ఇది बेहद का बाप ही भारत में साधारण तन में आकर तुम बच्चों को समझाते.
అనంతమైన బాబా శివ బాబా భారతదేశంలో ఈ సాధారణ తనువులో వచ్చి పిల్లలకు చెప్తున్నారు ఈ విషయం. इस याद से तुम्हारे जन्म जन्मांतर के पाप कट जाएंगे. ఈ స్మృతి ద్వారానే మీ జన్మ జన్మాంతరాల పాపాలు నశిస్తాయి. क्योंकि बाप पतित पावन ही और सर्वशक्तिमान. ఎందుకంటే శివ బాబా ఉండేదే పతిత పావన్, సర్వశక్తివంతుడు. అందువలన అతని స్మృతితో పాపాలు నశిస్తాయి. तुम्हारे आत्मा की बैटरी अभी तमो प्रधान बन गई है. जो सत्व प्रधान थी अब उनको फिर से सत्व प्रधान कैसे बनाए. जो तुम सत्व प्रधान दुनिया में जा सको व शांतिदान घर में जा सको. बच्चों को ये बहुत अच्छी रीति याद रखना है. మీ ఆత్మ బ్యాటరీ ఇప్పుడు తమ ప్రధానమైపోయింది. ఒకప్పుడు సత్వ ప్రధానంగా ఉండేది. మరలా సత్వ ప్రధానంగా ఎలా తయారు చేసుకోవాలి? సత్వ ప్రధాన ప్రపంచంలో వెళ్ళేలాగా, ఆత్మను శాంతిధామం ఇంటికి వెళ్ళేలాగా ఎలా సత్వ ప్రధానంగా తయారు చేసుకోవాలి నేర్పిస్తున్నారు బాబా. చాలా చక్కగా గుర్తుంచుకోవాలి విషయాలు పిల్లలు అని చెప్పారు బాబా. बाप बच्चों को ये डोज देते हैं. रोज मुरली द्वारा ये डोज इస్తున్నారు बाबा. ये याद की यात्रा उठते बैठते चलते फिरते तुम कर सकते. जितना हो सके गृह से व्यवहार में रहते हुए कमल फूल समान पवित्र रहना. इस वक्त యాత్రను కూర్చుంటూ లేస్తూ నడుస్తూ తిరుగుతూ కూడా చెయ్యాలి. మీరు చేసుకోవచ్చు. ఎంత వీలంత గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. పనిచేస్తూ స్మృతి యాత్రలో ఉండాలి. बाप को भी याद करना है और साथ साथ दैवी गुण भी धारण करने, क्योंकि दुनिया वालों के तो असुरी कैरेक्टर्स है. బాబాను జ్ఞాపకం చేయాలి, దాంతో పాటు దైవీ గుణాలుగా ధారణ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలో వాళ్ళని అసురీ క్యారెక్టర్స్ ఉన్నాయి. మనం బాబాను జ్ఞాపకం చేసుకొని దైవీ క్యారెక్టర్స్ తయారు కావాలి. तुम बच्चे यहाँ आए हो दैवी कैरेक्टर्स बनाने. इन लक्ष्मी नारायण के कैरेक्टर्स बड़े मीठे थे. పిల్లలు మీరు ఇక్కడ దైవీ క్యారెక్టర్స్ తయారు చేసుకోవటానికి వచ్చారు కదా, అంటే లక్ష్మీనారాయణ క్యారెక్టర్స్ చూడండి చాలా మధురంగా ఉండే. भक्ति मार्ग में उन्होंने ही महिमा गाई हुई. भक्ति मार्ग कब से शुरू होता है ये भी किसको पता नहीं. భక్తి మార్గంలో వాళ్ళ మహిమ పాడారు. లక్ష్మీనారాయణ మొదలైన దేవతల క్యారెక్టర్స్ మహిమ పాడారు కదా. అయితే భక్తి మార్గం అనేది కూడా ఎప్పటి నుండి ప్రారంభమైంది ఎవరికి తెలియదు. अभी तुमने समझा है और रावण राज कब से शुरू हुआ ये भी आप समझा है. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు రావణ రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమైంది, భక్తి ఎప్పటి నుండి ప్రారంభమైంది కూడా తెలుసుకున్నారు మీరు. तो बच्चों को ये सारी नॉलेज बुद्धि में रखनी है. తెలిసినటువంటి జ్ఞానము మొత్తం బుద్ధిలో ఉంచుకోవాలి. जबकि जानते हो हम दान सागर रूहानी बाप के बच्चे, अब रूहानी बाप हमको पढ़ाने आते हैं. ఇప్పుడు మీకు ఇది తెలుసు, జ్ఞాన సాగరుడు ఆత్మిక తండ్రికి పిల్లలు మనం. ఆత్మిక తండ్రి మనకి చదివించడానికి వస్తున్నారని తెలుసు కాబట్టి ఈ విషయాలు బుద్ధిలో గుర్తుండాలి అని చెప్తున్నారు బాబా. ये भी जानते हैं कोई ऑर्डिनरी बाप नहीं है, ये है रूहानी बाप जो हमको पढ़ाने आया है. సాధారణమైన తండ్రి కాదు, ఆత్మలందరికీ తండ్రి అయిన ఆత్మిక తండ్రి మనకు చదివించడానికి వచ్చారని ఇది కూడా మీకు తెలుసు కదా. उनका निवास स्थान सदैव ब्रह्मलोक में है. लौकिक बाप तो सबके यहाँ है. ఆ ఆత్మిక తండ్రి శివ బాబా నివాస స్థానం సదా బ్రహ్మలోకం పరంధామలో ఉంటుంది. లౌకిక తండ్రి అయితే అందరికీ ఇక్కడే ఉంటారు ఈ లోకంలోనే, కానీ ఆత్మిక తండ్రి ब्रह्मलोकम परंधामंలో ఉంటారు. बच्चों को अच्छी रीति निश्चय में रखना है. हम आत्माओं को पढ़ाने वाला परम पिता परमात्मा है जो बेहद का बाप है. పిల్లలు మీరు చక్కగా ఇది నిశ్చయం ఉంచుకోవాల్సిన విషయం. ఆత్మలు మాకు చదివిస్తున్నవారు పరం పిత పరమాత్మ, అతడే बेहद తండ్రి, ప్రపంచానికి తండ్రి. भक्ति मार्ग में लौकिक बाप होते हुए भी परम पिता परमात्मा को बुलाते हैं.
उनका एक ही नाम यथार्थ शिव है. భక్తి మార్గంలో లౌకిక తండ్రి ఉన్నప్పటికీ పరంపిత పరమాత్మ అని పిలుస్తూ ఉంటారు. అతని యొక్క పేరు ఒక్కటే, యథార్థ నామం శివుడు. बाप खुद समझाते मीठे मीठे बच्चों मेरा नाम एक ही शिव है. బాబా స్వయంగా చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, నా పేరు ఎప్పుడు ఒక్కటే ఉంటుంది, శివుడు అనేది. శివబాబా స్వయంగా చెప్పుకుంటున్నారు తన పేరు, తన పరిచయం. మన अनेक नाम अनेक मंदिर बनाए हैं परंतु उस सब భక్తి मार्ग की सामग्री यथार्थ नाम मेरा एक ही शिव है. మన అనేక పేర్లు అనేక మందిరాలు తయారు చేశారు, కానీ అవన్నీ భక్తి మార్గం యొక్క సామాగ్రి. రకరకాల పేర్లు పెట్టుకున్నారు, కానీ యథార్థమైంది నా పేరైతే ఒక శివుడు అనేది అని బాబా చెప్తున్నారు. बच्चों को आत्मा ही कहते हैं, शालिग्राम कहे तो भी हर जाने ही, अनेक अनेक शालिग्राम ही, शिव एक ही है. పిల్లలు మీకైతే పేరు ఆత్మ అని అంటారు. శివబాబాది శివుడు అని పేరుంది. శాలిగ్రామాలన్నా నష్టమేం లేదు మీ పేరు. అందరూ ఆత్మలందరూ అనేక అనేక శాలిగ్రామాలు కదా. శివుడు ఒక బాబాయి. ఓహే బేహద్ బాబా, బాకీ సభే బచ్చే. అందరికీ తండ్రి కాబట్టి బేహద్ తండ్రి అతడు, మిగిలిన అందరూ అతని పిల్లలు. इसके पहले तुम हद के बच्चे हद के बाप के पास रहते थे, ज्ञान तो था नहीं, बाकी अनेक प्रकार की भक्ति करते रहते थे. బాబా పిల్లలు కాకముందు హద్దులో ఉన్న పిల్లలు హద్దులో ఉన్న తండ్రి దగ్గర ఉండేవారు. మీరు ఆ రిలేషన్ ఒకటి మీకు తెలుసు. హద్దులో ఉన్న తండ్రితో ఒక హద్దులో ఉన్న ఒక ఇంటిలో పిల్లలుగా కదా. అప్పుడు జ్ఞానమే లేదు కదా మనకు. బాకీ అనేక ప్రకార కి భక్తి కర్తే రేతే थे. దైవము దేవుడు అంటే పూజలు భక్తి చేసుకునే వాళ్ళం అంతే. आज आकर भक्ति की है, द्वापर से लेकर भक्ति शुरू होती है. रावणाज भी शुरू हुआ है. ये बहुत सहज बात. అర్ధకల్పం నుండి భక్తి చేశాను, ద్వాపరయుగం నుండి భక్తి ప్రారంభించి రావణరాజ్యం కూడా అప్పటి నుండి ప్రారంభమైంది. తండ్రి పిల్లల రిలేషన్ అయితే అనుభవం చేయలేదు, మనం భక్తి చేశాం కానీ. చాలా సహజమైన విషయాలు ఇవి. పరంతు ఇతని సహజ బాత్ మే కోయి ముష్కిల్ సమస్య. ఇంత సహజమైన విషయాల్ని కూడా అతి కష్టంగా అర్థం చేసుకుంటున్నారు. रावण राज्य जब से शुरू होते ये भी कोई नहीं जानता, तुम मीठे बच्चे जानते बाप ही ज्ञान का सागर है. రావణ రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమవుతుందనేది కూడా ఎవరికి తెలియదు. మధురమైన పిల్లలు మీరు తెలుసుకున్నారు, బాబాయే జ్ఞాన సాగరుడు. जो उनके पास है वो आकर बच्चों को देते. शास्त्र तो है भक्ति मार्ग के. బాబా దగ్గర ఏదైతే జ్ఞానం ఉందో పిల్లలకి ఇస్తున్నారు వచ్చి. అన్ని భక్తి యొక్క శాస్త్రాలు తయారయ్యాయి. అవి तुम समझ गए, ज्ञान भक्ति और फिर है वैराग. ఈ తీన్ ముఖ్య. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, జ్ఞానము భక్తి మరియు వైరాగ్యము మూడు ముఖ్యమైనవి రాశారు శాస్త్రాల్లో. సన్యాసి లోग भी जानते ज्ञान भक्ति और वैराग्य. ఇది సన్యాసులు కూడా చెప్పుకుంటూ ఉంటారు. మూడు మార్గాలు ఉన్నాయి, జ్ఞానం భక్తి వైరాగ్యం అని. परंतु సన్యాసిयों का ही अपना हद का वैराग, वो बेहद का वैराग्य सिखला ना सके. అయితే ఇందులో వైరాగ్యం అనే పదం వచ్చేటప్పటికి ఇల్లు వాకిలి వదిలి వెళ్ళిపోయే హద్దులో ఉన్న వైరాగ్యమే అని అనుకుంటారు వాళ్ళు. అనంతమైన వైరాగ్యం నేర్పించలేరు వారు. दो प्रकार के वैराग्य है, एक है हद का, दूसरा है बेहद का. రెండు రకాల వైరాగ్యం ఉంది కదా, హద్దులో ఉన్న వైరాగ్యం, బేహద్ వైరాగ్యం. वो है हटेगी सन्यासी का वैराग्य, ये है बेहद का. హద్దులో ఉన్న వైరాగ్యం అంటే హఠయోగి సన్యాసులు తీసుకునే వైరాగ్యం, మనది బేహద్ వైరాగ్యం. तुम्हारा राज वो घर बार छोड़ जंगल में चले जाते हैं तो उनका नाम ही पड़ जाता है सन्यासी. వారిది నీది రాజయోగం, బేహద్ సన్యాసం తీసుకునే మనది. వారు అడవిలో వెళ్ళి ఉంటారు, ఇల్లు వక్కలి వదిలి, హద్దులో ఉన్న సన్యాసం అంటారు దాన్ని. వాళ్ళ పేరే ఉంది సన్యాసి అని. మనం తీసుకునే సన్యాసంలో సన్యాసి అనరు, వాళ్ళకి మాత్రం సన్యాసి అని పేరు. హఠయోగి घर बार छोड़ते पवित्र रहने के लिए, ये भी है अच्छा. వారు ఇల్లు వాకిలి వదిలి సన్యాసం తీసుకుని వెళ్తారు పవిత్ర జీవితం తయారు చేసుకోవటం కోసం.
అది కూడా ఒక అందుకు మంచిదే. पवित्रतनि इष्टपडడం। बाप कहते भारत तो बहुत पवित्र था, इतना पवित्र खंड और कोई होता नहीं। భారతదేశం ఎంత పవిత్ర ఖండంగా ఉండేది అనుకున్నారు. ఇంకే ఖండం అంత పవిత్రంగా ఉండదేమో. भारत की तो बहुत ऊंची महिमा है जो भारतवासी खुद नहीं जानते। बाप को भूलने के कारण सब कुछ भूल जाते अर्थात नास्तिक निधन के बल पड़ते। భారతదేశ యొక్క మహిమ చాలా ఉన్నతమైందని గాయనం జరిగింది. అది భారతీయులకి తెలియట్లేదు మనలో ఉన్న పవిత్రత, మన మహిమ ఎంత గొప్పదని. బాబాని మర్చిపోయారు గదా! అందుకే అన్నీ మర్చిపోయారు. మన మహిమ ఇంకెక్కడ గుర్తుంటది? తండ్రి మహిమ మర్చిపోయాం. నాస్తికులుగా, అనాథులుగా తయారైపోయాం. సత్యుగం में कितनी सुख शांति थी, अभी कितनी दुःఖ శాంతి है. అందుకే కదా అన్ని మర్చిపోవటం వల్లే. ఒకప్పుడు సత్యుగంలో ఇంత సుఖశాంతులు ఉండే, ఇప్పుడెంత దుఃఖము, అశాంతికి గురి అయి ఉన్నాం. मूल वतन तो है ये शांति धाम जहाँ हम आत्मा ही रहती है, आत्मा ही अपने घर से यहाँ आती है बेहद का पाठ भजने మూల వతనం ఉండేది శాంతిధామం ఆత్మల నివాసం. అక్కడి నుండి ఇక్కడ బేహద్ పాత్ర అభినయించడం కోసం దిగివచ్చు. బేహద్ అంటే 5,000 సంవత్సరాల డ్రామా కదా. 2 గంటలు 3 గంటల నాటకం అయితే హద్దులో ఉన్న ఆట అది. अभी ये है पुरुषोत्तम संगम जबकि बेहद का बाप आते हैं नई दुनिया में ले चलने के लिए। बाप आकर उत्तम से उत्तम बनाते, ऊंच से ऊंच भगवान कहा जाता है, परंतु वो कौन है किसको कहा जाता है ये कुछ भी समझते नहीं है। एक बड़ा लिंग रख दिया है। ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమేగం. ఎప్పుడైతే మనందరినీ కొత్త ప్రపంచంలో తీసుకెళ్ళిపోవటం కోసం బాబా దిగి వస్తున్నారో అదే ఆ సమయం ఏమంటారు? పురుషోత్తమ సంగమేగం. వచ్చి ఏం చేస్తున్నారు? ఈ యుగంలో పురుషోత్తమ అని ఎందుకు పేరు వచ్చింది? ఉత్తమోత్తములుగా తయారు చేస్తున్నారు బాబా. అందుకే ఉన్నతోన్నతమైన భగవంతుడా అని చెప్తూ మహిమ చేశారు. కానీ అతడెవరు? ఎవరిని భగవంతుడా అంటున్నాం? అర్థం ఏమీ తెలియకుండానే పిలిచారు. ఒక పెద్ద లింగం పెట్టేసుకుంటారు అంతే. समझते हैं निराकार परमात्मा है, हम आत्माओं का वो बाप है, ये भी नहीं समझते, सिर्फ పూజ करते. నిరాకార పరమాత్మ అతడు, ఆత్మల మా తండ్రి అతడు అనేది కూడా తెలియదు. లింగం పెట్టి పూజ చేసేసుకుంటూ ఉంది. ఆత్మలకు తండ్రి అని, ఉన్నతోన్నతమైన భగవంతుడు అతడే అని తెలియదు. लिंगम పెడతారు, పూజ చేసేస్తూ ఉంటారు. हमेशा शिव बाबा कहते हैं, रुद्र बाबा व बबलनाथ बाबा नहीं कहेंगे. మందిరాల్లో కూడా శివ బాబా అని పిలుస్తారండి శివలింగాన్ని. రుద్రబాబా, బబుల్నాథ్ బాబా అని రకరకాల పేర్లతో పిలవరు. శివలింగాన్ని శివ బాబా అని అంటారు ఉత్తర భారతదేశంలో. तुम देखते भी हो शिव बाबा याद है, वर्षा याद है, ये स्लोगन्स घर घर में लगाने चाहिए। शिव बाबा को याद करो तो पाप भस्म होंगे, क्योंकि पतित पावन एक ही बाप है. మీరు శివ బాబా జ్ఞాపకం ఉన్నారా, వారసత్వం జ్ఞాపకం ఉందా అని ఇలాంటి స్లోగన్స్ ఇంటింటిలో రాసి పెట్టుకోవాలి. ఇంకా శివ బాబాని జ్ఞాపకం చేసుకుంటే పాపాలు భస్మం అవుతాయి. ఎందుకంటే పతిత పావన అతడు కరేతన్ని అని ఇలాంటి స్లోగన్స్ కూడా రాసుకుంటారు. అలాగే శివ బాబా యాది వర్ష యాది అనేది కూడా ప్రశ్నలు రాసి పెట్టండి. అప్పుడు అది చదువుకునే వారికి శివ బాబా నేను జ్ఞాపకం చేయాలి కదా అని జ్ఞాపకం వస్తుంది. इस पतित दुनिया में तो एक भी पावन हो नहीं सकता, पावन दुनिया में फिर एक भी पतित नहीं हो सकता. ఈ పతిత ప్రపంచంలో ఒక్కరు పావనులు ఉండే అవకాశం లేదు. అలాగే పావన ప్రపంచం ఉన్నప్పుడు ఒక్కరు కూడా పతితులు ఉండే అవకాశం లేదు. शास्त्र ने तो सब जगह पतित लिख दिए. त्रेता में भी कहते रावण था, सीता चुराई गई. श्री कृष्ण के साथ कंस, जरासंध, हिरण्यकश्यप आदि दिखाइए. श्री कृष्ण पर कलंक लगा दिया. अब सत्य में सब हो नहीं सकते. कितने झूठे कलंक लगाए. త్రేతాయుగంలో కూడా కథలు ఎలా రాసేస్తారంటే అన్ని చోట్ల పతితులు ఉన్నట్టే రాస్తారు. పావన ప్రపంచంలో అక్కడ కూడా పతితులు ఉండరు, కానీ అక్కడ కూడా పతితులు ఉన్నట్టే కథలు ఉన్నాయి. రావణుడు ఉండేవాడు త్రేతాయుగంలో కూడా, సీతను ఎత్తుకుపోయాడు,
అని. అలాగే శ్రీకృష్ణుడు ఉండే సమయంలో కంసుడు, జరాసంధుడు, హిరణ్యకశిపుడు ఉన్నారు. ఇవన్నీ చూపించేశారు. श्री कृष्ण पर कलंक लगा दिया, सत्य में ये सब हो नहीं सकते. कितने झूठे कलंक लगाए, సత్యగల అలాంటి మానవులే ఉండరు కదా. కంసుడు, జరాసంధుడు, రావణుడు ఉండేవారా? ఎంత అసత్యమైన కలంకం వేసి కథలు రాశారు శ్రీకృష్ణ పైన కూడా అని చెప్తున్నారు బాబా. అది వినే మనుషులు అన్ని చోట్ల పద్ధతులు ఉండేవారని అనుకుంటున్నారు. बाप पर भी कलंक लगाए तो देवताओं पर भी कलंक लगाए, सबकी ग्लानि करते रहते. బాబా పైన కలంకం, దేవతల పైన కూడా కలంకం వేసేసారు. అందరికీ గ్లాని చేస్తూ వస్తారు మనుషులు. तो अब आप कहते हैं ये याद की यात्रा है, आत्माओं को पवित्र बनाने की. पावन बन फिर पावन दुनिया में जाना है. కాబట్టి ఇప్పుడు బాబా చెప్తున్నారు ఇది స్మృతి యాత్ర. ఆత్మని పవిత్రంగా తయారు చేసుకోవటానికి ఈ యాత్ర. పావనంగా ఈ పావన ప్రపంచానికి వెళ్ళాలి మనం ఇప్పుడు. बाप 84 का चक्र भी समझाते भी तुम्हारा ये अंतिम जन्म है, फिर घर जाना है. 84 జన్మల చక్రం కోసం కూడా చెప్తున్నారు బాబా మనకి. ఇది మీది అంతిమ జన్మ, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. 84 జన్మల్లో చివరి జన్మ ఇది చెప్తున్నారు బాబా. घर में शरीर तो नहीं जाएगा, सब आत्माएं जानी है. इसलिए मीठी मीठी रूहानी बच्चों, अपने को आत्मा समझकर बैठो, देह नहीं समझो. क्योंकि వెళ్ళాలంటే శరీరాలతో వెళ్ళలేదు కదా, ఆత్మనే వెళ్ళాలి. అందువలన మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలారా, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ కూర్చోండి, దేహం అనుకోకండి. और सत्संग में तो तुम देह अभिमानी हो बैठते हो. यहाँ बाप कहते దేహి అభిమాని होकर बैठो. ఆత్మే మీరు ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఆత్మని ప్రాక్టీస్ చేయడం నేర్పిస్తున్నారు బాబా. ఇతర సత్సంగాల్లో దేహాభిమానంలో కూర్చుంటారు, కానీ ఇక్కడ బాబా నేర్పిస్తున్నారు ఆత్మ అభిమాని కూర్చోండి. మురళి వినడానికి వచ్చినప్పుడు కూడా ఆత్మ నేను, ఆత్మల తండ్రి నుండి వింటున్నాను. जैसे मेरे में संस्कार है, मैं ज्ञान का सागर हूँ, तुम बच्चों को वैसा बनना है. నాలో ఎలాగైతే జ్ఞాన సాగరుడను అని ఇలాంటి మహిమ యొక్క సంస్కారం నిండి ఉందో, శివబాబా చెప్తున్నారు పిల్లలు మీరు కూడా నాలా ఇలా తయారవ్వాలి, ఇలాంటి సంస్కారాన్ని మీరు నింపుకోవాలి. బేహద్ కే బాప్ అనాది కే బాప్ కా కాంట్రాస్ట్ ని బదలాతే. చూడండి, అనంతమైన తండ్రి శివబాబా మనకిచ్చే సంస్కారాలు ఏంటి, హద్దుల్లో ఉండే తండ్రి ఇచ్చే సంస్కారాలు ఏంటి, తేడా కూడా బాబా మనకు చూపిస్తున్నారు ఇప్పుడు. बेहद का बाप बैठ तुमको सारा ज्ञान समझाते हैं, आगे नहीं जानते थे. బేహద తండ్రి దొరికినప్పుడు చూడండి ఎంత జ్ఞానం మొత్తం మనకి చెప్తున్నారు. ఇంతకుముందు ఏమీ తెలియదు ఇందులో మనకి. अभी सृष्टि का चक्र कैसे फिरता है, उनका आदि मध्य अंत्य और चक्र की ఆయు కిतनी सब बतलाते. ఇప్పుడు సృష్టి చక్రం ఎలా తిరుగుతుందనేది, దీని ఆది మధ్య అంతం ఏంటనేది, చక్రం యొక్క ఆయుష్ ఎంత అనేది అన్ని చెప్తున్నారు బాబా మనకు. भक्ति मार्ग में तो कल्प की आयु लाखों वर्ष सुनाकर घोर अंधियारे में डाल दिया है. కానీ భక్తి మార్గంలో కలిపే ఆయుష్ లక్షల సంవత్సరాలని చెప్పేసి ఘోర అంధకారంలో వేసేసారు. ఈ కల్ప చక్రం యొక్క ఆయుష్ తెలియలేదు కదా, ఘోర అంధకారంలో పడి. नीचे उतरते आए हैं, कहते बहन जितना हम भक्ति करेंगे उतना बाप को नीचे खींचेंगे. కిందకు దిగుతూనే వచ్చాము. అందుకే అంటూ ఉంటారు కదా, ఎంత భక్తి చేస్తామో అంత తండ్రిని కిందకి లాగుతారు అనేసి. पाप आकर हमको पावन बनाएंगे, पाप को खींचते हैं क्योंकि पतित है, बड़े दुखी बन जाते हैं, फिर कहते हैं हम बाप को बुलाते हैं. बाप भी देखते बिल्कुल दुखी तमो प्रधान बन गए हैं, 5000 वर्ष पूरी हुई है, तब फिर आते हैं. ये पढ़ाई कोई इस पुरानी दुनिया के लिए नहीं है. బాబా వచ్చి మనల్ని పావనంగా తయారు చేస్తున్నారు. బాబాని మనం కిందకి ఆకర్షించి లాగుతూ ఉన్నాం. ఎందుకంటే పతితులైపోయాం, చాలా దుఃఖితులైపోయాం, రండి అని బాబాని పిలుస్తున్నాం మేము అని భక్తి చేశాము. బాబా కూడా పైనుండి చూస్తున్నారు, పూర్తి దుఃఖి తమ ప్రధానం అయిపోయారు పిల్లలు.
5,000 సంవత్సరాలు పూర్తయిపోయింది ఇప్పుడు. కానీ బాబా కూడా దిగి వస్తున్నారు. ఇది చదువు కదా! పాత ప్రపంచానికి వర్తించే చదువు కాదిది. ఇక్కడి కోసం కాదు. तुम्हारी ఆత్మ ధారణ పర్ సాత్ లే జాయేగి. ఈ చదువు ఎలాంటిదంటే రోజు వింటూ మీ ఆత్మలో ఇది ధారణ చేసేసుకొని తోడుగా తీసుకెళ్తది. అలాంటి చదువు. ఇక్కడ ఇక్కడ అనుభవించడానికి కాదు. తోడుగా తీసుకెళ్ళిపోయి మళ్ళీ జన్మలలో పోస్ట్ పొందే చదువిది. సుఖం పొందే చదువు. ఒక జన్మ కాదు, జన్మ జన్మల వరకు. जैसे मैं ज्ञान का सागर हूँ, तुम भी ज्ञान की नदियाँ हो. ये नॉलेज कोई इस दुनिया की नहीं, నేను జ్ఞాన సాగరును. శివ బాబా చెప్తున్నారు మీరు కూడా జ్ఞాన నదులు. ఈ జ్ఞానము ఈ ప్రపంచానికి వర్తించేది కాదు. ये तो अच्छी ची दुनिया चीची शरीर है, इनको तो छोड़ना है. చీచీ ప్రపంచం ఇది, చీచీ శరీరం ఇది, దీన్ని వదిలి వెళ్ళాలి మనము అని చెప్తున్నారు బాబా. ఇక్కడ కోసం చదువుకునేది కాదు ఇది. శరీర్ తో యహా పవిత్ర హో నహీ సక్తా. ఎందుకంటే ఈ శరీరం ఇక్కడ పవిత్రమైంది దొరికే అవకాశం లేదు. అందుకని ఇక్కడికి వస్తుంది ఇవ్వట్లేదు బాబా ఈ జ్ఞానం. ఆ! ఇక్కడ దాని రిజల్ట్ ఎంతో కొంత ఉంటది గానీ, సంపూర్ణ ప్రాప్తి జ్ఞానం అనేది నెక్స్ట్ జన్మల్లోనే. मैं आत्माओं का बाप हूँ, आत्माओं को ही पवित्र बनाने आया हूँ. इन बातों को मनुष्य तो कुछ भी समझ नहीं सकते. శివబాబా చెప్తున్నారు, నేను ఆత్మలకి తండ్రిని, ఆత్మలనే పవిత్రంగా తయారు వచ్చాను. కానీ మనుషులకి ఏమీ అర్థం కావట్లేదు ఈ విషయం. बिल्कुल ही पत्थर बुद्धि ये पते थे, इसलिए गाते पतित पावन सीताराम. आत्मा ही पतित बनी है, आत्मा ही सब कुछ करती है. भक्ति भी आत्मा करती, शरीर भी आत्मा लेती है. होती राती बुद्धि పతిత బుద్ధి అయిపోయింది అందరినీ. అందుకే పతిత పావన సీతారాం రండి అని కూడా పిలుస్తున్నారు. పతితులైపోయామని. ఆత్మే పతితం అవుతుంది, ఆత్మే అన్ని కర్మలు చేస్తుంది. భక్తి చేసేది కూడా ఆత్మే, శరీరాన్ని తీసుకునేది కూడా ఆత్మే, వదిలేది తీసుకునేది శరీరాన్ని. अब बाप कहते मैं तुम आत्माओं को ले जाने आया हूँ. मेरे वेद का बाप तुम आत्माओं के बुलावे पर आया हूँ. तुमने कितना पुकारा है. ఇప్పుడు శివ బాబా చెప్తున్నా నేను ఆత్మని ఇంటికి తీసుకెళ్ళిపోవటానికి వచ్చాను. అనంతమైన తండ్రి నేను. మీ ఆత్మని పిలుపు విని వచ్చాను, మీరు ఎంతలా పిలిచారు. अभी तक भी बुलाते रहते हैं पतित पावनों, घाट पधारा कर इस पुरानी दुनिया की दुखों से डेविल से लिबरेट करो तो हम सब घर में चले जावे. ఎప్పటి వరకు కూడా పిలుస్తున్నారు పతిత పావనుల. ఓ పరంపిత రండి వచ్చి ఈ పాత ప్రపంచ యొక్క దుఃఖాల నుండి, మరి వికారాలనే డెవిల్స్, భూతాల నుండి, దెయ్యాల నుండి విడిపించండి, ముక్తి కలిగించండి, ఇంటికి తీసుకెళ్ళిపోండి మమ్మల్ని అని పిలుస్తూనే ఉన్నారు ఇంకా భక్తి చేసి. బాబా వచ్చాక కూడా और अब तो कोई को पता ही नहीं हमारा घर कहाँ है, घर में कैसे कब जाएंगे. ముక్తి में जाने के लिए कितना माता माते कितने గురు కర్తే. వేరే వాళ్ళకి తెలియని విషయాలు అనుకోవచ్చు. ఇల్లు ఎక్కడ, ఇంట్లో ఎలా వెళ్తాము, ఎప్పుడు వెళ్తాము ముక్తికి అని. ఆ ముక్తిలో వెళ్ళాలని, ఇంటికి వెళ్ళాలని ఎంతో తల పట్టుకుంటున్నారు కూడా భక్తి చేసి. ఎంతమంది గురువుల దగ్గర తిరుగుతూ ఉన్నారు. जन्म जन्मांतर माता मारते चले आए हैं. वे गुरु लोग जीवन मुक्ति के सुख को तो जानते नहीं, वे चाहते मुक्ति. జన్మ జన్మాంతరాలు తలపట్టుకుంటూ వచ్చాను ముక్తి పొందాలని. గురువులు జీవన్ముక్తి సుఖం కోసం తెలియదు, నేర్పలేరు వారు. వారు ఆశించేది ముక్తియే. कहते भी है विश्व में शांति कैसे हो. సన్యాసులు కూడా ఇదే నేర్పిస్తారు, విశ్వంలో శాంతి ఎలా రావాలి. ఇదే వాళ్ళు చర్చిస్తారు ఎప్పుడు. బయట కూడా నేతలు ఇదే ఆలోచిస్తున్నారు, విశ్వంలో శాంతి ఎలా అని. जीवन मुक्ति को ఎవరికి తెలియదు ఇది. सन्यासी भी मुक्ति को ही जानते, जीवन मुक्ति को तो जानते नहीं. परंतु मुक्ति जीवन मुक्ति दोनों వరుస బాపి देते. కానీ ఇక్కడ ముక్తి జీవన్ ముక్తి రెండు రకాల వారసత్వం కూడా ఒక్క బాబాయే ఇస్తున్నారు. तुम जब जीवन मुक्ति में रहते तो बाकी सब मुक्ति में चले जाते.
మీరు ఎప్పుడు జీవన్ముక్తులు ఉంటారు సత్యుగంలో. మిగిలిన ఆత్మలందరూ ముక్తికి వెళ్ళిపోతారు పరంధామం। आप भी तुम अच्छे नॉलेज ले रही है बनने के लिए। तुमने सबसे जैसे सुख देखा है, फिर सबसे जैसे दुख भी तुमने देखा है। ఇప్పుడు పిల్లలు మీరు దేవతలుగా తయారవడం కోసం ఈ జ్ఞానం తీసుకుంటున్నారు। అందరికన్నా గొప్ప ఎక్కువ సుఖం మీరే అనుభవించారు। మళ్ళీ అందరికన్నా దుఃఖాలు కూడా మీరే చూస్తారు। పతనమవుతూ మీ కళ్ళెదురుగా చూసారు కదా! మిగిలిన వాళ్ళు పతనం అయ్యాక వచ్చినోళ్ళున్నారు. పతనం అవ్వడం ప్రారంభమయ్యాక. కానీ మీరు మన కళ్ళెదురుగానే మనం పతనావస్థ చూస్తూ వచ్చాం. అంటే అది మరి దుఃఖమే గదా! అందరికన్నా ఎక్కువ దుఃఖాన్ని చూసారు। आदि सनातन देवी देवता धर्म वाले तुम ही धर्म भ्रष्ट कर्म भ्रष्ट हो गए। అసలు మీ ధర్మం ఏంటి? ఆది సనాతన దేవి దేవత ధర్మస్థులు అటువంటి మీరే ధర్మ భ్రష్టులు కర్మ భ్రష్టులైపోయారు। हम पवित्र प्रवृत्ति मार्ग वाले थे। लक्ष्मी नारायण पवित्र प्रवृत्ति मार्ग के మీరు పవిత్ర ప్రవృత్తి మార్గంలో ఉండేవారు లక్ష్మీనారాయణే కదా! పవిత్ర ప్రవృత్తి మార్గం అంటే అందుకే 4 భుజాలతో కంబైన్డ్ రూపం చూపించారు। పవిత్ర ప్రవృత్తి గుర్తు కమల పుష్పం చూపించారు వారి చేతిలో పవిత్ర ప్రవృత్తికి గుర్తు। गर्भाचोना ये सन्यासियों का धर्म है। सन्यासी भी पहले अच्छे थे, तुम भी पहले बहुत अच्छे थे, अभी तुम प्रधान बनी हो। बाप कहते ये ड्रामा का खेल है। ఇల్లు వాకిలి వదిలటం అనేది సన్యాసుల ధర్మం। లక్ష్మీనారాయణులు వాళ్ళ రాజ్యంలోని దేవతలు సన్యాసం తీసుకుంటారా పవిత్రంగా ఉండాలి అని? పవిత్ర గృహస్థ ధర్మం అది మంది గృహస్థంలోనూ పవిత్రంగా ఉంటారు, సన్యాసాలు తీసుకోరు అక్కడ। తర్వాత ఇప్పుడు ఈ సిస్టమ్ వచ్చింది, ఇల్లు వాకిలి వదిలి సన్యాసం తీసుకునే ధర్మం। సన్యాసులు కూడా ప్రారంభంలో మంచిగా ఉండేవారు, చాలా శక్తులు ఉండేవి వారిలో। మీరు కూడా ప్రారంభంలో సత్యంగా చాలా మంచి పవిత్రత ఉండేది కదా మీలో। కానీ ఇప్పుడు తమ ప్రధానమైపోయారు। డ్రామా ఆపోయింది। बाप समझाते हैं ये पढ़ाई है ही नहीं दुनिया के लिए। पतित शरीर पतित दुनिया में ड्रामानुसार हमको फिर 5000 वर्ष के बाद आना पड़ता है। ना कल्प लाखों वर्ष का है, ना मैं सर्वव्यापी हूँ। शिव बाबा చెప్తున్నారు ఉండేది కొత్త ప్రపంచం కోసం। పతిత శరీరం పతిత ప్రపంచంలో డ్రామా అనుసారం 5000 సంవత్సరాల తర్వాతనే నేను రావాల్సి వస్తుంది చెప్తున్నారు బాబా శివబాబా। కల్పంలా లక్షల సంవత్సరాలు అనేది లేదు, నేను సర్వవ్యాపి అనేది కరెక్ట్ కాదు, శాస్త్రాల్లో రాసింది 5000 సంవత్సరాలే కల్పం, 5000 సంవత్సరాలకు ఒక్కసారి నేను వస్తాను బాబా చెప్తున్నారు। ఏ तो तुम मेरी ग्लानि करते आई हो। సర్వవ్యాపి అని నా గ్లాని చేస్తూ వచ్చారు మీరు, నేనైతే సర్వవ్యాపిని కాదు శివ బాబా చెప్తున్నారు। मैं फिर भी तुम पर कितना उपकार करता हूँ, जितनी शिव बाबा की ग्लानि की उतना और कोई की नहीं की। మీరు ఇంత గ్లాని చేసిన నేను ఎంత ఉపకారం చేస్తున్నాను నాకు, అంటే శివ బాబాకు చేసినంత గ్లాని ఎవరికి మీరు చేసి ఉండరేమో అని చెప్తున్నారు బాబా। ఇసుక రేణుల్లో కూడా ఉన్నామని తొక్కి తొక్కి అయినా గ్లాని చేస్తారు। जो बाप तुमको विश्व का मालिक बनाते हैं उनके लिए तुम कहते रहते हो सर्वव्यापी है। जब ग्लानि की भी हद हो जाते तब फिर मैं आकर उपकार करता हूँ। విశ్వానికి మాలికులుగా తయారు చేస్తున్నారు మిమ్మల్ని। అటువంటి పాపాన్ని కూడా సర్వవ్యాప్తి అని ఎంత గ్లాని చేశారు। గ్లాని చేయడానికి కూడా ఒక లిమిట్ ఉంటది కదా, లిమిట్ దాటిపోతుంది ఇంకా లాభం లేదు అని అప్పుడు నేను వస్తాను నీకు ఉపకారం చేస్తా। లిమిట్ దాటిపోయింది నన్ను తిట్టడంలోని మనం ఏమనుకుంటాం, తిట్టడానికి లిమిట్ దాటిందంటే ఏంటి యాక్షన్ తీసుకోవడానికి వస్తారు, కానీ బాబా చెప్తున్నారు ఉపకారం చేయడానికి నేను వచ్చాను। ये है पुरुषोत्तम संगम ये कल्याणकारी है। जबकि तुमको पवित्र बनाने आता हूँ, इतने सहज युक्ति पावन बनाने की बतलाते हैं। ఇది పురుషోత్తమ యుగం సంగమ యుగం కళ్యాణకారి యుగం। పవిత్రంగా తయారు చేయటానికని నేను ఎప్పుడైతే వస్తున్నానో మీ అందరినీ, అదే పురుషోత్తమ యుగం సంగమ యుగం కళ్యాణకారి యుగం అని శుభవ చెప్తున్నారు। ఈ సంగమ యుగంలోనే కదా ఇంత సహజమైన యుక్తి పావనంగా తయారవటం కోసం చెప్తున్నారు బాబా। ఏంటది?
बाबा स्मृति। पुण्य भक्त मार्ग में बहुत हल्के खाइए, तालाब में भी स्नान करने जाते, समझते इससे पावन बन जाएंगे। अब कहाँ वो पानी और कहाँ पतित पावन बाप, वो सब है भक्ति मार्ग, ये है ज्ञान मार्ग। मनुष्य कितने घोर अंधियारे में है। భక్తి మార్గంలో చాలా దెబ్బలు తింటూ వచ్చారు. ఎక్కడ చెరువులు చూస్తే అక్కడ స్నానాలు చేసేసేవారు. గుడి దగ్గర చెరువు ఉంటే చాలు అది పావనంగా అయిపోతుంది. బయట ఉంటే ఆ చెరువు, గుడి దగ్గర ఉంటే అది పతిత పావని. పావనంగా చేసేస్తదని స్నానాలు ఎక్కడ నీళ్ళతో ఉన్న చెరువులు, నదులు, ఎక్కడ పతిత పావనుడు భగవంతుడు బాబా. అదంతా భక్తి మార్గం. ఇప్పుడు ఇది జ్ఞాన మార్గం. మనుషులు ఎంత ఘోర అంధకారంలో ఉన్నారు. కుంభకరణ్ స్వయం ఎంత అంధకారంలో ఉన్నారు. కుంభకరణలా నిద్రపోతూ ఉన్నారు అజ్ఞానంలో. కుంభకర్ణ నిద్ర. కుంభకర్ణ ఎవరో వేరేగా లేరు కదా, కథలు మనవే. ये तो तुम जानते हो, गाया भी जाता है विनाश काले विपरीत बुद्धि विनश्यंती। अभी तुम्हारी नंबरवार पुरुषार्थ अनुसार ప్రేత బుద్ధి కుంభకర్ణ నిద్ర అనొచ్చు, విపరీత బుద్ధి అనొచ్చు మనుషులది. ఇప్పుడు గాయనం కూడా ఉంది గీతలో, వినాశకాలే విపరీత బుద్ధి వినశంతి అని. అలా ఉన్నారు మనుషులు, వినాశనానికి దారితీసే బుద్ధి. ఇప్పుడు మనది నంబర్ వార్ పురుషార్థానుసారం మీ బుద్ధి అయితే ప్రీతి బుద్ధి ఉంది అని చెప్తున్నారు బాబా. పూరి నహీ హై క్యూంకి మాయ గడి గడి బులాదేతే. పూర్తి ప్రీతి బుద్ధి అయిపోయలేదు మీది కూడా, ఎందుకంటే గడి గడికి మాయ మరిపించేస్తుంది బాబా మీద ప్రీతిని. ये है पांच विकारों की लड़ाई। पांच వికారం కూడా రావణ్ కహా జాతా. ఇది పంచ వికారాల యుద్ధం మనపై నడుస్తుంది. ఈ పంచ వికారాలు ఏమంటారు? రావణుడు. అంటే రావణ్ణి యుద్ధం మన పైన నడుస్తుంది. రావణ్ పర్ గది కశేషుడి కాతే. రావణ్ణి ఎప్పుడైనా చూస్తారా మీరు? కిరీటం మీద గాడిద తలకాయ చూపిస్తారు. రావణ్ణి కిరీటం పైన ఇప్పుడు దేవతలకి మంచి మనులు వజ్రాలు పెడతారు. అదే రావణాసురుడికి గాడిద తల పెడతారు కిరీటం పైన. అంటే ఈ వికారాన్ని రావణుడు గాడిదలా తయారు చేసేస్తామని గాడిద బుద్ధి అయిపోతుంది. बाबा ने ये भी समझे, स्कूल में कब आंखें बंद करके नहीं बैठना होता है. మళ్ళీ బాబా గుర్తు చేస్తున్నారు, స్కూల్లో ఎప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోకూడదు. वो तो भक्ति मार्ग में भगवान को याद करने की शिक्षा देते कि आंखें बंद करके बैठो. यहाँ तो बाप कहते ये स्कूल है. అక్కడ భక్తి మార్గంలో భగవంతుని జ్ఞాపకం చేయడానికి మనసు అటు ఇటు వెళ్ళకుండా ఉండాలి అంటే కళ్ళు మూసుకొని కూర్చొని జపం చేయండి అలా నేర్పిస్తారు అక్కడ. కానీ ఇక్కడ బాబా చెప్తున్నది ఇది స్కూల్, ఇది పూజ స్తోత్రం మంత్రం కాదు, స్కూల్ ఇది, చదువు. సునాభిని నజస్సుని హాల్కైతే ఏ జాదుగరే. అందుకే కళ్ళు తెచ్చుకొని కూర్చోవాలి కదా, లెసన్ అవుతుంటే కళ్ళు మూసుకొని కూర్చుంటారండి. విన్నారు కూడా, దృష్టితో పరివర్తన చేసే గారడి వాడతాడు అని. అరే वो तो गायन भी है, దేవతలే వజస్సే నిహాల్ होते. ఇది కూడా గాయనం ఉంది, దేవతలు కూడా దృష్టితోనే పరివర్తనే దేవతలయ్యారు అని. नजर से मनुष्य को देवता बनाने वाला जादूगर हुआ ना. దృష్టిస్తోనే, దృష్టితో చూస్తూనే మనుషుల్ని దేవతలుగా తయారు చేసేసే గారడి వాడు కదా శివ బాబా. అందుకే బాబా దృష్టిలో దృష్టి కలిపి మనం కూర్చోవాలి, వినాలి, వాళ్ళు మూసుకొని కూర్చోకూడదు. बाप भाई बैटरी चार्ज करे और बच्चा आके बंद कर बैठे तो क्या कहेंगे. బాబా దృష్టి ఇచ్చి పిల్లల్ని ఛార్జ్ చేస్తూ ఉంటే పిల్లలు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమంటారు? ఉం? ఒక అన్నయ్య క్లాస్ చేయటానికి వచ్చినప్పుడు మనకు చెప్పారు పాయింట్ ఇక్కడ బట్టిలో. భక్తి మార్గంలో గురువుల దగ్గర నుండి ఛార్జ్ అవ్వాలంటే వాళ్ళు ఏదైతే భక్తి చేసి శక్తి పొందారో అది శిష్యులకి ఎంతో కొంత వాళ్ళ ద్వారా దొరికి ఛార్జ్ అవ్వాలంటే కాళ్ళ మీద పెడతారంట. కాళ్ళ మీద పడి టచ్ చేస్తే 25% వాళ్ళ వాళ్ళకున్న శక్తి మనకి పాస్ అవుతుంది. అందుకే కాళ్ళ మీద పడతారు. తర్వాత వరద హస్తం ఆశీర్వదిస్తారు తలపైన. దాంతో 50% ఎనర్జీ మనకి వెలదొస్తుంది. కానీ భక్తి మార్గంలో ఏ గురువుల దగ్గర లేని ఆచారం బాబా దృష్టితో
100% తన పవర్స్ ఇవ్వగలరు బాబా. మనం కూడా పురుషార్థంతో ఏదైతే శక్తి పొందుతామో దృష్టితో 100% వైబ్రేట్ చేయగలం మనం. దృష్టి అనేది అలాంటి విధానము. అందుకే బాబా అన్నా నేనేమో చార్జ్ చేస్తుంటే దృష్టిస్తూ, మీరేమో కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమంటారంటే, మురళి విన్నప్పుడు కూడా యోగం కాదు కదా! దృష్టి ఇచ్చినట్టు కాదు కదా! చార్జ్ అవుతామా అనుకోకండి. బాబా మన వైపు చూసి చెప్తున్నారంటేనే పాయింట్ ద్వారా బుద్ధి వికసిస్తుంది. అర్థమవుతుంది విషయం ఏంటనేది. చెప్పే పాయింట్స్ ద్వారా. బాబా మన వైపు చూసి చెప్తుంటే అది చేసే శక్తి కూడా మనలో వస్తుంది. ఒక ఎనర్జీ. చేయగలను, చేస్తాను ఈ రోజంతా అని ఒక దృఢత మనలో తయారవుతుంది. అలాంటి శక్తి బాబా మన వైపు చూసి చెప్తూ ఉంటే, శక్తి కూడా మన వైపు ఫ్లో అవుతుంది. భక్తి మార్గానికి ఇక్కడికి అదే తేడా. అక్కడ వింటాం అంతే శక్తి రాదు. కానీ ఇక్కడ సత్సంగం అంటే ఇక్కడ వింటాము, శక్తి కూడా చేసే శక్తి కూడా దొరుకుతుంది. అందుకే కళ్ళు మూసుకొని కూర్చుంటే శక్తి దొరకదే మీకు చార్జ్ అవ్వదే. स्कूल में आके बंद करने ही देते नहीं तो सुस्ती आती है స్కూల్లో కళ్ళు మూసుకొని కూర్చుంటే నిద్ర వస్తది టీచర్ చెప్పే ఇది చెవులో పడదు పడాయితో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాఖం పద్మం కి కమాయి కానీ చదువు అంటే సంపాదనకు మూలం అంటారు లక్షల పద్మాల సంపాదన ఇచ్చే చదువు ఈ చదువు అయితే ఇంకాను कमाई में कभी उबासी नहीं लेंगे यह आत्मों को सुधारना है సంపాదన జరుగుతుంటే ఆవలింతలు వస్తాయి కూర్చొని క్లాస్‌లో కూర్చొని ఆవలింతలు తీస్తున్నారంటే అర్థం ఏంటి? దీని విలువ మీకు తెలీదని అర్థం. జ్ఞానరత్నాల విలువ. ఈ చదువు యొక్క విలువ. విలువ తెలిసిందంటే ఆవలింతలు గూడా రావు. అంత చక్కగా వింటారు మురళి. దేనికోసం కూర్చున్నా ఆత్మకు సుధారణ. మన ఆత్మను మనం సరిదిద్దేసుకోవాలి మురళి వింటూ వింటూ. ये एम ऑब्जेक्ट खड़ी है उन्होंने राजधानी देखनी हो तो जाओ दिलवाड़ा में वो है जड़ ये है चैतन्य दिलवाड़ा मंदिर లక్ష్యము ఎదురుగా నిలిచి ఉంది దేవతల రాజధాని చూడాలంటే దిల్వాడ మందిరానికి వెళ్ళండి అది జడమేర మందిరం ఇక్కడ చైతన్య దిల్వాడ మందిరం మీది ఆకు హెడ్ క్వార్టర్ దేవతలది స్వర్గది ఎందుకంటే దిల్వాడ మందిరంలో దేవతలు స్వర్గాన్ని కూడా చూపించారు పై చూరులో పాలు రాతి చూరు పైన కూడానంతా చెక్కడం పాలరాయి పైన టాప్ కూడా కింద తపస్సు చేస్తున్న మూర్తుల్ని ఇక్కడైతే రియల్ గా స్వర్గ స్థాపన చేయడం కోసం మీరు రాజయోగ తపస్సు చేస్తుంది అందుకే ఇది చైతన్య దిల్వన మందిరాన్ని జడమైన విగ్రహాలున్న చిక్కడాలున్న జడమైన మందిరం అది सर्व सदगति दाता आबू में ही आते इसलिए बड़े थे बड़ा तीर्थ आबू तेरा सर्व सदगति दाता शिव बाबा ఆబులోనే వస్తున్నాడని వల్ల అతి గొప్ప తీర్థస్థానం ఆబు जो भी धर्म स्थापक अथवा गुरु लोग हैं सबकी सदगति बाप यहाँ आकर करते हैं सबसे बड़ा तीर्थ है परंतु गुप्त है इनको कोई जानते नहीं है ఎవరైతే ధర్మ స్థాపకులు గురువులు ఉన్నారో అందరికీ సద్గతి బాబా ఇక్కడ వచ్చి చేస్తున్నారు ఇక్కడ ఆగు అందుకే ఇది అన్నింటికన్నా గొప్ప తీర్థస్థానం భారతదేశం గొప్ప తీర్థస్థానం బాబా ఇక్కడే వస్తున్నారు కాబట్టి అందులో కూడా ఆగు గొప్ప తీర్థస్థానం కానీ గుప్తంగా ఉంది ఎవరికి తెలియదు ఈ విషయము అని చెప్తున్నారు బాబా అచ్చా मीठे मीठे सिखे लदे बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट जो संस्कार बाप में है वही संस्कार धारण करने हैं ఏ సంస్కారాలైతే బాబాలో ఉన్నాయో అవే సంస్కారాలు మనం ధారణ చేసుకోవాలి बाप समान ज्ञान का सागर बनना है బాబా సమానముగా జ్ఞాన సాగరులుగా తారవాలి
देहाभिमानी होकर रहने का अभ्यास करना है. ఆత్మాభిమానిగా ఉండే అభ్యాసం చేయాలి. ఏదైతే సంస్కారం బాబాలో ఉన్నాయో అదే సంస్కారాలు ధారణ చేసుకోవాలి మనం. బాబా సమానంగా జ్ఞాన సాగరులుగా తయారవ్వాలి. ఆత్మాభిమానిగా ఉండే అభ్యాసం చేయాలి. सेकंड पॉइंट, आत्मा रूपी बैटरी को सत्व प्रधान बनाने के लिए चलते फिरते याद की यात्रा में रहना है. ఆత్మ రూపీ బ్యాటరీని సత్వప్రధానంగా తయారు చేసుకోవటం కోసం నడుస్తూ తిరుగుతూ స్మృతి యాత్రలో ఉండాలి. दैवी कैरेक्टर्स धारण करने हैं. दैवी कैरेक्टर्स धारण చేసుకోవాలి. बहुत बहुत मीठा बनना है. చాలా చాలా మధురముగా తయారవ్వాలి. ఆత్మ బ్యాటరీని సత్వప్రధానంగా తయారు చేసుకోవటం కోసం నడుస్తూ తిరుగుతూ స్మృతి యాత్రలో ఉండాలి. దైవీ క్యారెక్టర్స్ ధారణ చేసుకోవాలి. చాలా చాలా మధురంగా తయారవ్వాలి. వరదాన్, త్రికాలదర్శి బన్. వరదానం ఏంటండి? మంచి వరదానం. त्रिकालदर्शी बन. दिव्य बुद्धि के वरदान को कार्य में लगाने वाले सफलता संपन्न भव. त्रिकालदर्शिగా తారే దివ్య బుద్ధి యొక్క వరదానాన్ని కార్యంలో ఉపయోగించేటటువంటి సఫలత సంపన్నముగా కండి. సఫలత సంపన్న భవ. త్రికాలదర్శిగా తారే దివ్య బుద్ధి యొక్క వరదానాన్ని కార్యంలో ఉపయోగించేటటువంటి సఫలత సంపన్నముగా కండి. बाप दादा ने हर बच्ची को दिव्य बुद्धि का वरदान दिया है. बाप दादा ప్రతి పిల్లలకు దివ్య బుద్ధి యొక్క వరదానం ఇచ్చారు. दिव्य बुद्धि द्वारा ही बाप को अपने आंख और तीनों कालों को स्पष्ट जान सकती हूँ. दिव्य बुद्धि ద్వారానే బాబాను తమను తాము అంటే స్వయాన్ని మరియు 3 కాలాలని స్పష్టంగా తెలుసుకోగలరు. అలాంటి దివ్య బుద్ధి బాబా మనకి ఇచ్చారు. బాబాను గుర్తించగలిగేలా స్వయాన్ని మరియు 3 కాలాలను స్పష్టంగా తెలుసుకోగలము. సర్వశక్తిని को धारण कर सकते. ఇంకా ఏంటి దివ్య బుద్ధి అనేది? దివ్య బుద్ధి ఉంటే సర్వశక్తులని ధారణ చేసుకోగలం. दिव्य बुद्धि वाली आत्मा कोई भी संकल्प को कर्म व वाणी में लाने के पहले हर बोल व कर्म के तीनों काल जानकर प्रैक्टिकल में आती है. दिव्य बुद्धि కలిగిన ఆత్మలు ఏ సంకల్పాన్నైనా కర్మలోని వాచాలోని తేవడానికి ముందు ప్రతి మాట మరియు కర్మ 3 కాలాలను తెలుసుకుని ప్రాక్టికల్ గా తీసుకొస్తారు. దివ్య బుద్ధి కలిగిన ఆత్మని ఏ సంకల్పం చేసినా ఏ సంకల్పాన్నైనా కర్మలో పెట్టాలి, మాటల్లోకి తేవాలి అంటే దానికి ముందు ప్రతి మాట ప్రతి కర్మను దాని 3 కాలాలు ఎలా ఉంటాయనేది తెలుసుకొని ప్రాక్టికల్ గా తీసుకొస్తారు. उनके आगे पास्ट और फ्यूचर भी इतना स्पष्ट होता है जितना प्रेजेंट स्पष्ट है. వాళ్ళ ఎదురుగా భూతకాలము భవిష్యత్ కూడా ఎంత స్పష్టంగా ఉంటుందంటే వర్తమానం ఎంత స్పష్టంగా ఉంటుందో అంత స్పష్టంగా ఉంటుంది. వారి ఎదురుగా భూతకాలం వర్తమానం, భూతకాలం భవిష్యత్ కాలం. ऐसे దివ్య బుద్ధి వాళ్ళు అంటే ఏదైనా మాట మాట్లాడితే ముందు ఏంటి ఈ మాట మాట్లాడితే ఏమొచ్చింది,
భవిష్యత్ ఏంటి, ఈ మాట యొక్క రిజల్ట్ ఏమొస్తుంది అనేది వర్తమానం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అంత స్పష్టంగా వాళ్ళు అంచనా పెట్టగలరు. అది ऐसे दिव्य बुद्धि वाले त्रिकालदर्शी होने के कारण सदा सफलता संपन्न बन जाते हैं. ఇలాంటి దివ్య బుద్ధి కలిగిన వారు త్రికాలదర్శి అయి ఉన్న కారణముగా సదా సఫలతా సంపన్నంగా తయారైపోతారు. स्लोगन संपूर्ण पवित्रता को धारण करने वाले परमानंद का अनुभव कर सकते. संपूर्ण పవిత్రతను ధారణ చేసేవారే పరమానందం యొక్క అనుభవం చేయగలరు. సంపూర్ణ పవిత్రతను ధారణ చేసేవారే పరమానందం యొక్క అనుభవం చేయగలరు. ఇక్కడ సంగం అంతా పట్టేస్తుంది. సంపూర్ణ పవిత్రత అంటే చిన్న విషయం కాదు, చాలా సూక్ష్మాతి సూక్ష్మ, ఎంతో డీప్నెస్ ఉంది ఇందులో. అంటే బ్రహ్మచర్యం అనుకుంటా ముందు పవిత్రత అంటే, కానీ దాన్ని ఆలోచిస్తే చాలా బ్రాడ్, విశాలమైన సబ్జెక్ట్ ఇది. మన మైండ్ లో ఎప్పుడైనా చిన్న నెగిటివ్ ఆలోచన ఎవరి పట్ల వచ్చినా అది పవిత్రత కోల్పోయినట్టే. మన చూసే విధానంలో ఎక్కడైనా దేహ భ్రాంతి ఆలోచన మిక్స్ అయిపోయిందంటే, కళ్ళతో చూస్తున్న అది చూసే విషయంలోని కూడా అది పవిత్రత కోల్పోయినట్టే. మాటల్లో కూడా తేడాగా మాటలు వచ్చేసాయంటే మనలో ఉన్న పవిత్రత యొక్క పర్సంటేజ్ తగ్గిపోయినట్టే. ఇలా ఆలోచిస్తే చాలా ఉన్నాయి. అలాగే ఎవరైనా అన్న మాటలు మనం తీసేసుకొని మనసు బాధపడితే అది కూడా పవిత్రత కోల్పోయినట్టే. ఇవన్నీ టోటల్ పురుషార్థం, టోటల్ ఇది వస్తుందన్నమాట అందులో. అవన్నీ ఎంతెంత సూక్ష్మంగా మన మీద మనం గమని పెట్టుకొని సంపూర్ణ పవిత్రత అనే ధారణ వైపు ఉంటామో పరమానందమే అనుభవం చేయగలం ఈ లైఫ్ లో. లేకపోతే ఎందుకో ఏంటో నడుస్తున్నామంటే నడుస్తాం అన్నట్టుంటుంది, టైం పాస్ చేస్తున్నామా అన్నట్టుంటది బీకే లైఫ్. అలా కాకుండా చాలా ఉపయోగపడుతుంది లైఫ్, చాలా లాభాన్ని తీసుకుంటున్నాం. పరమానందమే ఉంది లైఫ్ లోని అనుభవం కావాలంటే రోజు రోజుకి మనల్ని మనం చెకింగ్ చేంజ్, మనల్ని మనం ఏమంటారు, మనకి మనం చెప్పుకుంటూ సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటూ సంపూర్ణ పవిత్రత వైపు మనం వెళ్తూ ఉంటే రోజు రోజుకి బ్రాహ్మణ జీవితం, బీకే జీవితం సఫలమైంది. ఎంతో పరిమానందాన్ని పొందేను కానీ నేనేం పోగొట్టుకోలేదు. ప్రతి కఠినమైన పరిస్థితుల్లో కూడా పొందాను నేను. ఆ పరిస్థితుల కారణంగా ఏది పోలేదు అనే ఒక అనుభవాలు మనకు అవుతూ ఉంటాయి. పరమానందం అంటే ఏదో మనకు ప్రాప్తులు పడిపోయే ఆనందం కాదు. కష్టాల్లో కూడా ఆనందం అనేది అనుభవం. మరి బ్రాహ్మణ జీవితం గడపడంలో కూడా కష్టం ఉంది కదా, కష్టం అనిపించింది నాకు. ఎందుకు? సంపూర్ణ పవిత్రత ధారణ అవుతూ ఉంటే ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. బాబా ఇచ్చిన నియమం, మర్యాదలు, పద్ధతిలో నడవడం కూడా. ఏమి విన్నారు ఈరోజు? స్కూల్కి వచ్చారు కాబట్టి కళ్ళు మూసుకొని కూర్చుంటే అవ్వదు కదా నిద్రపోతే. ఆవలింతలు రాకూడదు, నిద్రపోకూడదు. ఎందుకంటే సంపాదనకు మూలం ఇది. ఈ సమయం ఇక్కడ గడిపే సమయం లక్షల పద్మాల సంపాదన జరుగుతుంది. ఇంకా బాబాని పతిత పావన బాబా కాబట్టి బాబాని జ్ఞాపకం చేస్తే పాపాలు జన్మ జన్మలు నశిస్తాయి. క్యారెక్టర్స్ బాగా చేసుకోవాలి మీరు, దైవీ క్యారెక్టర్స్ తయారవ్వాలి అని చెప్తున్నారు. దైవీ క్యారెక్టర్స్, దైవీ గుణాలు. బాబా సంస్కారం ఏదో మీలో కూడా సంస్కారాలు ధారణ. ఇంకా ఏమైనా బిహార్ సన్యాసులు మీరు నేర్చుకునేది రాజయోగము. వాళ్ళు హఠ యోగాలు చేస్తారు, అది హద్దులో ఉన్న సన్యాసము.
ముక్తి కోసమే వారికి ఆలోచన ఉంటుంది, జీవన్ముక్తి విషయమే తెలియదు. కానీ ఇక్కడ ముక్తి జీవన్ముక్తి రెండు ప్రాప్తులు వారసత్వంగా ఇస్తున్నారు బాబాయే. లౌకిక తండ్రి ఇచ్చేది ఏంటి, బేహద్ తండ్రి ఇచ్చేది ఏంటి, అది కూడా కాంట్రాస్ట్ తేడా బాబా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. జ్ఞాన సాగరుని నా సమానంగా మీ సంస్కారం కూడా తయారు చేసేస్తున్నాను నేను. లౌకిక తండ్రి నుండి దొరికే సంస్కారాలు అంత ఉన్నతమైన ఉండవు కదా. ఈ ప్రపంచానికి చెందిన చదువు కాదు, పతిత ప్రపంచం, పతిత శరీరం, చిచి ప్రపంచం. ఇక్కడ అనుభవించేది ఉండదు. ఆత్మలో ధారణ అయిపోయి తోడుగా తీసుకునేది మళ్ళీ జన్మల్లో కొత్త ప్రపంచంలో పావన శరీరాలతో ఈ చదువు యొక్క రిజల్ట్ అనుభవిస్తుంది. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండే పర్సంటేజ్ తక్కువ. భవిష్యత్తులోనే కంప్లీట్ గా మనం అనుభవిస్తాం ఈ చదువు యొక్క ప్రాప్తి. ఇలాంటి చదువు ఎక్కడ మనం చూడలేదు. దివ్య బుద్ధిని ఉపయోగించి ప్రతి సంకల్పాన్ని మన మాటల్లో తెచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి, కర్మల్లో పెట్టినప్పుడు ఎలా ఉపాయంగా కర్మలు చేసుకోవాలి, దాని ముందు వెనుక ప్రస్తుతం ఏంటి అనేది, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తే ఎలా దాని సక్సెస్ వస్తుంది, ఎలా మాట్లాడితే ఎలా వారి మీద ప్రభావం పడుతుంది. ఇలా దివ్య బుద్ధితో అర్థం చేసుకుని అవగాహన చేసుకుని సంకల్పాన్ని ప్రాక్టికల్ గా తెచ్చినప్పుడు సఫలత సంపన్నంగా అయిపోతారు. బాబాయ్ ఎప్పుడో దివ్య బుద్ధి యొక్క వరదానం ఇచ్చేస్తారు కదా, ఉపయోగించండి అని చెప్తున్నారు బాబాయ్ రోజు. వరదానం ఇది. కాబట్టి ఈ రోజంతా త్రికాలదర్శి ఆత్మని ఒకే వరదానం ఎన్ని ఉన్నాయి. త్రికాలదర్శి ఆత్మని, దివ్య బుద్ధి కలిగిన ఆత్మను, అందుకే త్రికాలదర్శి అయ్యాను. ఈ రెండు ఉన్నాయి కాబట్టి సఫలత సంపన్న ఆత్మను. సఫలత ఉంది నేను చేపట్టే ప్రతి కర్మను. నీ ఆలోచన. వరదానంలో నుండి ఇదే సోమానాన్ని తీసుకుని యోగం చేద్దాం. బాబా మనకి దివ్య బుద్ధి వరదానం ఇస్తున్నారు. వరదాసంతో తిలకం పెట్టి నేను ఈ రోజంతా దివ్య బుద్ధిధారి అయి త్రికాలదర్శి అయి సఫలత పొందేలా కర్మలు చేస్తాను అని అనుభవం చేసుకుంటూ ఆ శక్తి ఆ వరదానం బాబాను నేను నింపుకుంటూ ఒక 10 నిమిషాలు యోగం చేద్దాం. बाबा का संसार है, बाबा मेरा प्यार का सागर, सुखों का भंडार है। बाबा मेरा प्यार का सागर, सुखों का भंडार है। दिव्य गुणों से महका महका, दिव्य गुणों से महका महका बाबा का संसार है। बाबा मेरा प्यार का सागर, सुखों का भंडार है। बाबा मेरा प्यार का सागर, सुखों का भंडार
दिव्य गुणों से महका महका। तुम हो राजा इस तन के, बात कही है निराली। स्वर्णिम युग अब आ रहा, कहे सुबह की लाली। तुम हो राजा इस तन के, बात कही है निराली। स्वर्णिम युग अब आ रहा, कहे सुबह की लाली। प्रसन्नता के फूल खिलेंगे, प्रसन्नता के फूल खिलेंगे, कहे रूहानी माली, ये कहे रूहानी माली। कदम कदम पर पाई हमने, कदम कदम पर पाई हमने, मस्ती भरी बहार है। बाबा मेरा प्यार का सागर, सुखों का भंडार है। बाबा मेरा प्यार का सागर, सुखों का भंडार है। दिव्य गुणों से महका महका।
से बाबा मन में एक दिव्य शक्ति भर जाती है। तेरी याद से बाबा मन में एक दिव्य शक्ति भर जाती है। नैन से नूर छलकता, नैन से नूर छलकता, मेरी सांसों को महकाती है। तेरी याद से बाबा मन में एक दिव्य शक्ति भर जाती है। तेरी याद से बाबा मन में एक दिव्य शक्ति भर जाती है। लहरें दिल में सागर सा लहराए, मिलन का मीठा अनुभव गहरा होता जाए। खुशियों की खुराक भर के, ओ खुशियों की खुराक भर के हर गम को मिटाती है। तेरी याद से बाबा मन में एक दिव्य शक्ति भर जाती है।